కనబడతా ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందేమో అందరికీ పరమాన్నం పెడతా అని చెప్పిండు. కానీ పవర్లోకి రాగానే ప్రజలందరికీ పంగనామాలు పెట్టినట్టుంది రేవంత్ రెడ్డి తీరు. మీరు వారి 6 గ్యారంటీల్లో మొట్టమొదటి హామీ మహాలక్ష్మి అమలు కాలేదు. 6 గ్యారంటీల్లో చివరి హామీ చేయూత, వృద్ధులకు వితంతువులకు 4000 పెన్షన్, అది అమలు కాలేదు. పోనీ ఆ మధ్యలో ఉన్నటువంటి కొన్నైనా అమలు చేస్తాడేమో నిజాయితీగా అంటే దాని విషయంలో కూడా అన్ని కోతలే ఉన్నాయి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అందులో రేషన్ కార్డుల విషయంలో కానీ, వ్యవసాయ కూలీల విషయంలో కానీ, రైతు బంధు విషయంలో కానీ, పేదలకు ఇల్లు అందించే విషయంలో కానీ అన్నీ కూడా కోతలే ఉన్నాయి. దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మోసం చేసింది చాలదన్నట్టు ఇప్పుడు 26 జనవరి అంటే ముఖ్యంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి దినం. భారతదేశ ప్రజలందరూ కూడా రాజ్యాంగం అనేది దైవ సమానంగా చూస్తారు ఈ దేశ ప్రజలు. అలాంటి రాజ్యాంగ దినోత్సవం రోజు ప్రారంభించే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ప్రజలని మోసం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గం. దీని మీద కొన్ని విషయాలు ప్రభుత్వం దృష్టికి ఓ బహిరంగ లేఖ రూపంలో కూడా తేబోతా ఉన్నాం. ముఖ్యంగా రేషన్ కార్డుల విషయంలో రేవంత్ రెడ్డి గారికి ఒక ఓపెన్ లెటర్ కూడా నేను రాస్తా ఉన్నా. ఐఎమ్ రిలీజింగ్ దిస్ ఓపెన్ లెటర్ ఆన్ రేషన్ కార్డ్స్. ఈ రేషన్ కార్డ్స్ విషయంలో ఇవాళ రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో కూడా ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలు తీవ్రమైనటువంటి ఆవేశాలను సర్వేకి వచ్చిన అధికారుల మీద వెలుబుచ్చుతూ ఉన్నారు. పాపం రేవంత్ రెడ్డిది, శాపం అధికారులది అయిపోయింది. ఇప్పుడు ఏమైంది? రేషన్ కార్డుల సెలక్షన్ ఎక్కడ జరగాలి? గ్రామాల్లో జరగాలి. వీళ్ళు గ్రామాల్లో అసలు ఎవరు అర్హులు అనేటువంటిది చూడకుండా మొన్న కులగణన సర్వేను బేస్ చేసుకొని కులగణన సర్వేలో ఎవరైతే రేషన్ కార్డు లేదని చెప్పారో ఆ లిస్టును మాత్రమే వీళ్ళు ప్రింటౌట్ తీసి గ్రామాలకు పంపినారు. మరి అంతకుముందు ప్రజలు ఆన్లైన్లో మీ సేవల ద్వారా అప్లై చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రజలు ఆన్లైన్లో మీ సేవలో రేషన్ కార్డు కావాలని అప్లై చేసుకున్నారు. దాన్ని పరిశీలించడం లేదు. గతంలో ప్రజాపాలన దినోత్సవాలనే పేరిట ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు కూడా రేషన్ కార్డులు కావాలని దాదాపు 11 లక్షల మంది ప్రజలు ఈ రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు పెట్టారు. ఆ దరఖాస్తులన్నీ చెత్తబుట్టల పాలు చేసిండ్రు. కనీసం ఆన్లైన్ కూడా చేయలేదు. ప్రజాపాలనలో 11 లక్షల దరఖాస్తులు రేషన్ కార్డుల కోసం వస్తే కట్టలు కట్టి అటకెక్కించిండ్రు లేదా చెత్తబుట్టల పాలు చేసిండ్రు. ప్రజాపాలనలో పెట్టిన దరఖాస్తులను ఎందుకు పరిశీలించడం లేదు అని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. ఆన్లైన్లో మీ సేవలో అప్లై చేసుకున్న దరఖాస్తులను ఎందుకు ఈ ప్రభుత్వం పరిశీలించడం లేదు అని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. మీరు కేవలం కుటుంబ సర్వేలో రేషన్ కార్డు లేదన్న దరఖాస్తులను మాత్రమే మీరు పంపించారు. ఆ రోజు కుటుంబ సర్వే చేసేటప్పుడు రేషన్ కార్డుతో ముడిపెట్టారా? ఆ రోజు కులగణన సర్వే మీరు చేసేటప్పుడు ఇది ఆప్షనల్, బలవంతం లేదు. ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే సర్వేలో పాల్గొనవచ్చును. మీకు నచ్చిన సమాచారం మాత్రమే ఇవ్వండి. అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోవడం మీ ఇష్టం. మీకు నచ్చిన సమాచారం మాత్రమే ఇవ్వండి అని ఆ రోజు ప్రభుత్వం చెప్పింది. మరి ఆ రోజు కులగణన సర్వేలో కొంతమంది పాల్గొనలేదు, కొంతమంది రేషన్ కార్డు ప్రస్తావనదే లేదు. ఇవాళ దాంట్లో మీరు లేరని చెప్పి కోతలు పెట్టడం ఎంతవరకు సమంజసం? కులగణన సర్వేకు రేషన్ కార్డుకు ముడిపెట్టడం ఎందుకు అంటున్నా నేను. ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తులు ఎక్కడ పోయినాయి? ఆన్లైన్లో మీ సేవలు అప్లై చేసిన దరఖాస్తులు అలాగే ఉన్నాయి కదా. ఉదాహరణకు నా దగ్గర నా నియోజకవర్గం నంగనూరు మండలం గట్లమల్యాల గ్రామంలో ప్రజాపాలనలో 110 మంది దరఖాస్తులు పెట్టారు. ఇవాళ ఆ ఊరికి 40 మంది మాత్రమే లిస్టు అధికారులకు వచ్చింది. అధికారులను అడిగితే మాకేం తెలియదు సార్, ఇది ప్రజాపాలన దరఖాస్తులు కావు, ఇవి ఆన్లైన్ దరఖాస్తులు కావు, హైదరాబాద్కి వెళ్ళి మాకు ఈ పేర్లు ఇచ్చిండ్రు 40, వీళ్ళు అర్హులా కాదా పోయి కింద చెక్ చేయమన్నారు అంటున్నారు. మరి ఆ 110 మంది ఏం కావాలి అంటే ఈ రకంగా ఇలా రాష్ట్రం అంతా కూడా
ప్రజలు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? రేషన్ కార్డుల విషయంలో మా ప్రభుత్వం మీద చాలా బురద జల్లే ప్రయత్నం చేశారు. నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్ల కాలంలో మేము 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చాం. 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చాం. ఈ కార్డుల ద్వారా 20,69,033 మంది వ్యక్తులకు అదనంగా రేషన్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు? బీఆర్ఎస్ వాళ్ళు కార్డులే ఇయ్యలేదని బదనాం చేసిండ్రు. కానీ మేము ఇచ్చిన కార్డులు 6,47,479 కార్డులు ఇచ్చినాం. నిజంగా ఎంత బాగా ఇచ్చిండ్రు కేసీఆర్ గారు ఆ రోజంటే, కేసీఆర్ గారు మానవత దృక్పథంతో ఆలోచించారు. మేము అధికారంలోకి వచ్చినాడు రేషన్ కార్డు పొందాలంటే గ్రామీణ ప్రాంతంలో 60,000 రూపాయల ఇన్కమ్ లిమిట్ ఉండే, పట్టణ ప్రాంతంలో ఇన్కమ్ లిమిటు 1,50,000 ఉండే. కానీ కేసీఆర్ గారు ఈ ఇన్కమ్ లిమిట్స్ పెంచాలి, పేదలందరికీ రేషన్ కార్డులు రావాలి అని చెప్పి 60,000 ఉన్నటువంటి ఇన్కమ్ లిమిట్ను గ్రామీణ ప్రాంతాల్లో కేసీఆర్ గారు 1,50,000కి పెంచారు. పట్టణ ప్రాంతాల్లో 75,000 ఉంటే 2,00,000 రూపాయలకు పెంచారు కేసీఆర్ గారు. అంటే 60,000 నుంచి 1,50,000కి పెంచినాం. 75,000 నుంచి పట్టణ ప్రాంతంలో 2,00,000 రూపాయలకు ఇన్కమ్ లిమిట్ పెంచినాం. ఎప్పుడు ఇది? 2014-15 మేము అధికారంలోకి వచ్చినాడు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారం ఉండే మాకంటే ముందు. అప్పుడు 60,000 75,000 ఇన్కమ్ లిమిట్ ఉంటే దాన్ని 1,50,000 2,00,000 రూపాయలకు పెంచి పేదలందరికీ కూడా సాయం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ రోజు మేము ఇచ్చిన మెమో ఇది. నేను ఇది కూడా చదివి వినిపిస్తా. ఇది 28/11/2014 28/11/2014 మెమో నంబర్ 900. ఇందులో ఎంత స్పష్టంగా చెప్పింది మా గవర్నమెంట్ అంటే, ద యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ ceiling for issue of food security card rupees 1.5 lakh and below in rural areas and rupees 2 lakhs and below in urban areas. This decision has been taken keeping in view that through the outsourcing employees, low status of employees in private sector whose income is very low are not coming under the ambit of eligibility of food security cards, though they are deserving. Therefore, to cover such deserving persons under the scheme, the income limit is increased. Outsourcing ఉద్యోగులు, అంగన్వాడీలు, ఆశాలు, ఆర్టీసీ ఉద్యోగులు, అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే పేద ఉద్యోగులకు కూడా తెల్ల రేషన్ కార్డు దక్కాలని చెప్పి ఆ రోజు మా ప్రభుత్వం 2014లో పెంచింది. ఇవాళ 10 ఏళ్ళు అయింది కదా బైసాబ్. 2014 నుంచి 10 ఏళ్ళ తర్వాత ఎంత మరి రేట్లు పెరిగినాయి?